వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. జాతీయోద్యమ నాయకులు కాకోరి విప్లవ వీరుల రామ్ ప్రసాద్, బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ల 96వ వర్ధంతి కార్యక్రమం 19/12/2023 తేదీన మార్టూరు గన్నవరం రోడ్లో ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా అస్ఫాక్ బిస్మిల్లా చిత్రపటానికి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు మేకా ఇర్మియా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. తర్వాత ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి షేక్ మహమ్మద్ బాషా మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి స్వతంత్ర భావాలను సంతరించుకున్న అస్ఫాక్ భారత ప్రజల జీవన దుర్భర పరిస్థితులకు మూలమైన బ్రిటిష్ పాలకుల పట్ల వ్యతిరేకతను పెంచుకున్న క్రమంలోనే హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ నాయకుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్తో పరిచయమై విప్లవోద్యమంలో భాగస్వామి అయ్యారన్నారు. సమాజానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలుగా అస్ఫాక్ బిస్మిల్లు నిలిచారన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని వారు రెచ్చగొట్టే కార్యక్రమాల నుంచి అస్ఫాక్ ఆనాడే హెచ్చరించారు. దేశ సమగ్రత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అస్ఫాక్ బిస్మిల్లాల పోరాట స్ఫూర్తితో కార్పొరేట్ కాషాయ మనువాద ఫాసిజాన్ని ఓడిద్దామనేసి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విప్లవ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సుజాత, తస్లిమా నస్రీన్, కుల నిర్మూలన ఉద్యమం నాయకులు జాన్ వెస్లీ, ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాజా, బెంజమిన్ విజయ్, గోగులముడి రాధాకృష్ణమూర్తి, షేక్ మీరాసా, వల్లెపు ఆంజనేయులు, వాసిమల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లు బ్రిటిష్ వాళ్ల చేత ఉరి తీయబడి 96 సంవత్సరాలు అవుతా ఉంది. పెట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన కొనసాగించడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని బహిర్గతం చేయడం కోసం రామ్ ప్రసాద్ బిస్మిల్కి సన్నిహితంగా ఉంటూ, రామ్ ప్రసాద్ బిస్మిల్ హిందువు, అష్ఫాకుల్లా ఖాన్ ముస్లిం అయినప్పటికీ వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ తోటి ఆనాడు కాకోరి రైలు దోపిడీలో అష్ఫాకుల్లా ఖాన్ ఒక బ్రహ్మాండమైనటువంటి పాత్రని నిర్వర్తించినటువంటి చరిత్ర ఉంది. ఆనాడు కాకోరి రైల్లో వెళ్తున్నటువంటి ఆయుధాల్ని, అట్లాగే ధనాన్ని, బంగారాన్ని వాళ్ళు ఈ దేశం నుంచి తరలించుకొని పోతా ఉంటే, ఆనాడు కాకోరి దగ్గర వీళ్ళు హిందుస్థాన్ రిపబ్లిక్ మొత్తం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడి పోరాటానికి దాన్ని ఉపయోగించుకోవటం కోసం ఆ రోజు ఆ దోపిడీని చేశారు. అది కొల్లగొట్టిన తర్వాత దాంట్లో వేరే కేసులో పట్టుబడినటువంటి ఒక వ్యక్తి వీళ్ళ యొక్క రహస్యాల్ని బయటపెట్టడంతో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ కోసం ఆలోచనతోటి ఆనాడు అష్ఫాకుల్లా ఖాన్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. తను బ్రిటిష్ వాళ్ళు బంధించి జైల్లో పెట్టినప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ఒక సమాధానంగా చెప్పారు. ఏమనంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడటం కష్టం, తమరు కూడా వాళ్ళకి సరెండర్ అవ్వండి, మీరు దాంట్లో భాగస్వాములు అయితే మీరు బ్రిటిష్ వాళ్ళు మీకు ఒక మంచి కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇస్తారని చెప్పి ఆశ చూపాడు తనకు లాయర్గా పెట్టుకున్నటువంటి అడ్వకేట్ తోటి ఆయన అన్నది ఏంటంటే, నేను నా జీవితం బతికున్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం కోసం నేను ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధం తప్ప ఈ బ్రిటిష్ ముష్కరులకు నేను లొంగను, నాకు ఇటువంటి ఎంగిలి మెతుకులు నాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆశ చూపినటువంటి వాటిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్.